తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలకు సంబంధించినటువంటి ఒక చర్చ మాత్రం నడుస్తుంది. ప్రధానంగా దానికి కారణమైనటువంటి విషయం వచ్చేసి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి రవీంద్ర భారతి ఉందో, రవీంద్ర భారతిలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడమే ఈ యొక్క చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ ఉద్యమకారులు అల్లం నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. చూస్తూ ఉన్నారు రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహాన్ని పెట్టడాన్ని తెలంగాణ ఉద్యమకారులు అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరేమంటారు అసలు ఈ విగ్రహానికి సంబంధించినటువంటి విషయం? బాల బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం అనేది సరైనది కాదు. అసలు ఆలోచనే సరైనది కాదు. ఎందుకంటే తెలంగాణలో వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. ఉమ్మడి రాజధానిగా కూడా హైదరాబాద్ 10 సంవత్సరాలు గడిచింది. ఇవి ఒకటే కాదు, ముందు రోషయ్య విగ్రహం పెట్టినారు, తర్వాత ఎన్టీఆర్ విగ్రహం పెట్టకపోతే మూర్ఖులు అనే లెవెల్లో మాట్లాడినారు. మూడోది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం. నిజానికి ఆ రెండు రాజకీయ నాయకులే అనుకోవచ్చు. ఎన్టీ రామారావు అయితే సినిమా రాజకీయ నాయకుడు సమ్మిళితం అనుకోవచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాయకుడు. ఈయనను ముందు పెట్టి ఆయనను ఒక వివాదాస్పదుని చేయడం అనేది ఒక అన్యాయమైన ధోరణి. ఎందుకంటే తెలంగాణ ఉద్వేగంలో వాళ్ళకు వ్యతిరేకమో వీళ్ళ వ్యతిరేకమో లేదు. తెలంగాణ వివక్ష అంతం కావాలి, తెలంగాణకు న్యాయం జరగాలనే ఒక న్యాయమైన కోరిక తెలంగాణ వాళ్ళది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన విగ్రహాలు పెట్టుకోకుండా ఇతరుల విగ్రహాలు తెచ్చి ఇక్కడ వివాదం చేసి అదన్నీ ఒక ఇష్యూ చేస్తున్నది నిజానికి ప్రభుత్వం తప్పది. ప్రభుత్వం తప్పుడు నిర్ణయం. ఎందుకంటే మనం మళ్ళీ ఎట్లా ఉంటుందంటే వీళ్ళ వాదనలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆధిపత్యవాదంలో చాలా ముఖ్యమైన వాదన ఎట్లా ఉంటుందంటే మనల్ని కించపరుస్తుంటారు, మనల్ని తక్కువ చేస్తారు. అంటే మీ నిర్ణయం తప్పు అంటారు మొదలు. మా నిర్ణయం ఏం తప్పు అనే మనం చర్చలేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మహా గాయకుడు కదా, రవీంద్ర భారతికి రవీంద్రుని పేరు పెట్టారు కదా, చాలా వాటికి చాలా పేర్లు పెట్టారు కదా, ఎస్పి పేరు ఎందుకు పెట్టకూడదు, ఆయన గాయకుడు కదా అంటారు. మనం కాదనడం లేదు ఇవన్నీ, కానీ ఈ ఇష్యూలోకి లాగి మనల్ని చర్చలోకి లాగుతారు. మేమంటున్నది ఏంటంటే తెలంగాణ తెచ్చుకున్నదే ఆత్మాభిమానం కోసం, వివక్షకు వ్యతిరేకంగా, మనకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం, మన విగ్రహాలు లేకపోవడం, మన ప్రతీకలు లేకపోవడం, మన వ్యవస్థలు లేకపోవడం అనే ఇష్యూ అది చాలా కీలకమైంది. ఇది ఉద్వేగ సంబంధితమైంది. తెలంగాణ అనే ఉద్యమమే ఉద్వేగ సంబంధితమైంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం అనేది ఒక విఫల ప్రయోగం. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనివార్యంగా ఎందుకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ తెలంగాణకి ఆంధ్రకి ఎన్నడూ కూడా భావపరమైన ఒక ఐక్యత సాధ్యం కాలేదు. ఇది జయశంకర్ సార్ పదే చెప్పాడు. ఈ మూల కారణం ఏమిటంటే ఈ భావపరమైన ఐక్యత లేదు మనకు. మీరు ఆల్ ఆఫ్ సడన్ ఏదో వివాదాన్ని తెచ్చి మా నెత్తి మీద రుద్ది మేమేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడి, అయ్యో వీళ్ళు ఇంత చిన్న వాళ్ళ అని మాట్లాడి, మనం ఎప్పటికీ అట్లాగే అంటారు. వాళ్ళు తెలంగాణ వాళ్ళంటే మెయిన్ మెంటాలిటీ అన్నట్టుగా, వీళ్ళు సంకుచితవాదులు అన్నట్టుగా పిక్చర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది సంకుచితవాదానికి సంబంధించింది కాదు, మా ఆత్మగౌరవానికి సంబంధించింది. రవీంద్ర భారతి అనేది హైదరాబాదులో ఉంది, తెలంగాణది. తెలంగాణ ఉమ్మడి రాజధాని కూడా పోయింది కాబట్టి హైదరాబాదు. అన్నీ కూడా తెలంగాణ హక్కులు. తెలంగాణ ప్రతీకలన్నీ అయిన తర్వాత ఆలోచించండి. కానీ ఇప్పుడైతే తెలంగాణ ప్రతీకలు మిగిలి చాలా ఉన్నాయి. ఎందుకంటే రిప్రజెంటేషన్ లేదు. రవీంద్ర భారతి ఇది పక్కకు పెడదాం, దాని పక్కనున్న ఈ మన నెక్లెస్ రోడ్ మిగతా విషయాలన్నీ ఉన్నాయి కదా, ఒక్కసారి చూస్తే మనకు అర్థం. ట్యాంక్ బండ్ విగ్రహాలలో ప్రాతినిధ్యం లేదనే కాడ మిలియన్ మార్చ్ జరిగింది, విగ్రహాలు కూడా కూలిపోయినాయి. అది వేరే విషయం. అప్పుడు కూడా ఇట్లాగే అన్నారు మీన్ మెంటాలిటీ అని. మీన్ మెంటాలిటీ మనది కాదు, మన విగ్రహాలు పెట్టని వాళ్ళది మెయిన్ మెంటాలిటీ. తప్పు మన విగ్రహాలు పెట్టని వాళ్ళది. ఇక్కడున్న వైతాళికులు, ఇక్కడున్న గొప్ప వాళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టలేదు, సమన్యాయం జరగలేదు. కొమరం భీం విగ్రహం గురించి చాలా విగ్రహాల గురించి అడుగుతూనే ఉన్నాం, అవి జరగలేదు. తర్వాత గద్దర్ విగ్రహం పెట్టండి, గద్దర్ కొత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు అందశ్రీ చనిపోయినాడు, తర్వాత గూడు అంజన్న చనిపోయినాడు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ అయి నిలిచిన వాళ్ళు, సాంస్కృతిక యోధులుగా నిలిచిన వాళ్ళు. అట్లా కాకుండా కూడా సాంప్రదాయ పద్ధతిలో కవులు, కళాకారులు, సినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, ఉన్నతమైన పాటలు రాసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. విగ్రహాలు పెట్టుకోవాలంటే చాలామంది ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, లబ్ధ ప్రతిష్ఠలైన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా రంగాల్లో ఉన్నారు. ఇవి అట్లా ఉండంగా కొత్తగా తెచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పోయి రవీంద్ర భారతి ముందర పెట్టి అదేదో మనం తప్పు చేస్తున్నట్టుగా మళ్ళీ పిక్చర్ ఇచ్చి సేమ్ పాత పద్ధతులే
ఆధిపత్యవాదం అనే దానికి ఆధిపత్య పెత్తందారితనానికి ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల ఏం చేస్తున్నారు, ఇప్పటిదాకా ఒక సమవాతం, మనం ఇప్పటివరకు ఆంధ్రులను ఒక్క మాట అనలేదు. 10 ఏళ్ల రాజకీయ వ్యవహారమైనా పైగా ఆంధ్రులు రావడం తగ్గలేదు, ఇక్కడ వ్యవస్థలను నిర్మించుకోవడం తగ్గలేదు, రియల్ ఎస్టేట్లో వాళ్ళే ఉన్నారు, సినిమాలలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళదేం తగ్గలేదు. అయినా కూడా మనం ఇట్లా ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఒకటి తెచ్చి ఒక వివాదం తెచ్చి ప్రభుత్వం తప్పు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎక్కడైనా పెట్టండి కానీ రవీంద్ర భారతిలో పెట్టడం తప్పు. రెండోది, తెలంగాణలో ఈ సమయాలలో ఇట్లా పట్టుదలకు పోయి ఒక ఉద్వేగాల్ని రెచ్చగొట్టడం ప్రభుత్వాల తప్పు అవుతుంది. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడము, రోషయ్య విగ్రహం పెట్టడము, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడము, వీటికి తోడు వ్యవస్థల్ని మెల్లమెల్లగా చేయడం, అంతకుముందు చేసిన పనులు కూడా, ఉదాహరణకి తెలంగాణ తల్లిని మార్చడం, దాని ఆకారాన్ని మార్చడము, రాజీవ్ గాంధీ విగ్రహం తెచ్చి సెక్రటరియట్లో పెట్టడం, ఇట్లాంటి చాలా ఒక చరిత్ర ఈ గవర్నమెంట్కి వచ్చి ఉన్నది. అంటే అదేం తప్పు అని అంటారు కానీ తెలంగాణ అనేది ఒక ఉద్యమంగా నిర్మించుకొని 10 ఏళ్ళు అయింది కదా, 12 ఏళ్ళు అయింది ఇప్పటికి వచ్చి. 14 దాకా ఒక ఉద్యమం జరిగింది, పెద్ద ఉద్యమము. అట్లాంటి ఉద్యమం కనీవిని అది ప్రధానంగా రాజకీయ ఉద్యమము, సామాజిక ఉద్యమంతో పాటుగా సాంస్కృతిక ఉద్యమం. అంటే పెద్ద సాంస్కృతిక పరమైన అనేక మార్పులను కోరుకున్న ఉద్యమం. మార్పులేవి రాకముందే అవి సగంలో ఉన్నంతలనే మళ్ళీ అదే ఉద్యోగాలు, మళ్ళీ అదే పాత రోత, పాత కథలు. ఉన్న విగ్రహాలను ఏం చేసుకోవాలో మనకు తెలియదు, అడుగడుగున విగ్రహాలు ఉన్నాయి వాళ్ళవి, వీటిని ఏం చేసుకోవాలో తెలియదు. అట్లాంటిది కొత్తగా విగ్రహాలు పెట్టడం అనేది పొరపాటు. బాలసుబ్రహ్మణ్యం అంటే గౌరవం ఉంటుంది తెలంగాణలో కూడా. ఏది రేడియో కట్టేయము, టీవీలో పాట వస్తే వినకుండా ఉండము. బాలసుబ్రహ్మణ్యం అంటే గౌరవం ఉంటుంది తెలంగాణకి, కానీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంటే గౌరవం ఉండాల్సిన ఎందుకు పని ఉండాలి మనకి? ఇక్కడ ఎందుకు అని అడుగుతున్నాం మేము, అంతే సింపుల్. దీంట్లో తప్పు లేదు, న్యాయబద్ధమైంది. తెలంగాణను అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఇది అల్లం నారాయణ గారు చెప్తున్న పాటలు. మొత్తం మీద బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని మాత్రము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. బాలసుబ్రహ్మణ్యం అంటే అభిమానమే అనేటువంటి మాటలు కూడా వారు చెప్తున్న పరిస్థితి. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే మన యొక్క వాళ్లకు మనకు, అంటే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రాకి తెలంగాణకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాలను కూడా వారు చూపుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.